ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు అరటికాయ టమాటా పన్నీర్ కూర చేసినట్టు చేస్తాను, చూడండి. మరి నచ్చితే కనుక మీరు అలా తయారు చేసుకుని నచ్చితే కనుక నాకు ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరి ప్రాసెస్లోకి కావాల్సిన సరుకులు అవి చూద్దామా. ఇగో అరటికాయలు 4, టమాటాలు 4, ఉల్లిపాయలు 4, పచ్చిమిరపకాయలు 5, మరి గరం మసాలా, ఇదిగో వేరుశనగ గుళ్ళు, ఆవాలు, తాలింపుకి జీలకర్ర, వెల్లుల్లిపాయ, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం. అరటికాయ కూరకి ఇన్ని కావాలనుకుంటారు కానీ కావాలి, ఓకేనా. మరి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఇంత మట్టుకు వేసుకోవాలి. ఇలాగా ఈ మాత్రం ముక్క ఉండాలి, అల్లం ముక్క, వెల్లుల్లిపాయ ఇదిగో. సరేనండి. తయారు చేసే విధానం చూపించాను, రండి. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని ఇలాగా ముక్కలు కోసాను. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అరటికాయలు కోసాను. చూడండి ఎలా కోసాను, ఇగో చూపించు. అరటికాయ ముక్కలు ఇలా కోసుకోవాలి. 4 అరటికాయలు, ఒక 4 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 5 ఇలా కోసాను. ఇగో టమాటా ముక్కలు కోసాను. తయారు చేసే విధానం చూద్దురు రండి. పొయ్యి మీద బాండీ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. పెట్టుకుని నూనె పోసుకోవాలి. చూపించు. నూనె ఇది ఈ మాత్రం పొయ్యాలి. పైకి పెట్టి చూపించమ్మా. ఇలాగ ఈ మాత్రం పొయ్యాలి. నూనె పోసి అరటికాయ ముక్కలు కొంచెం లైట్గా గోల్డెన్ కలర్లో, అదే లైట్గానే వేయించుకోవాలి. పన్నీర్ లాగానే వేయించుకోవాలి. అలాగే వేయించుకోవాలి. ఇప్పుడు ఒకదాని వెనకాల ఒకటి వేస్తాను, చూడండి. ఇగో వేరుశనగ గుళ్ళు ఆ మాత్రం వేసుకుంటే పంటి కింద బాగా తగులుతాయి. శనగపప్పు చాలు, మినపప్పు కొంచెం, ఎండుమిర్చి, జీలకర్ర కొద్దిగా, వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. ఆవాలు పూసని చేసుకో, కరివేపాకు,
కట్ చేసి మాట్లాడే నేను మాట్లాడద్దు. నూనె వేద్దామే. నేను చూపిస్తాను. ఆవాలు వేసుకుంటాం కదా, అందులో అన్నీ వేగితేనే కానీ ఆవాలు వేగవు. ఆవాలో చెట్పట్లు అంటే అన్నయ్య అనుకో అన్నీ వేగిపోయినట్టే లెక్క. అలా మా పెద్దమ్మ చెప్పింది. తాలింపులన్నీ వేగిపోయినట్టే లెక్క. ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను. మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టుకుని మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటుంది. దోరగా గోల్డెన్ కలర్ రావాలి. ఇగో పక్కన ఒక గిన్నె పెట్టుకుని నూనె కొద్దిగా పోసుకుని ఇలాగా అదిగో కొద్దిగా ఎంత అక్కర్లా ఇది ఈ టమాటా ముక్కలు బాగా మగ్గించుకోవాలి. ఇది టమాటా పేస్టు మగ్గిపోయింది. ఇంక పొయ్యి కట్టేస్తున్నాను. ఉల్లిపాయలు ద్వారగా వేగిపోయినాయి. ఇలాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ మగ్గిందాక వేయించుకోవాలి. ఇలాగ పన్నీర్ వేయించుకున్నట్టు. అవి ఇలాగ వేసేయడమే. వేసేసి ఒక తిప్పేసి టమాటా పేస్టు అందులో వేసేసుకోవాలి. కారు పట్టుక పడిపోయింది. ఇంకో పసుపు. ఇది వాతం కదా, కొంచెం పసుపు వేసుకోవాలి. అరటికాయ వాతం, కొంచెం పసుపు వేసుకోవాలి. కారం, పచ్చిమిరపకాయలు అవి వేసాం కదా, కారం ఒక స్పూను అదే చెంచా వేస్తున్నాను. ఉప్పు, ఇంకొక చెంచా వేస్తున్నాను. తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. వాతం కదా కూర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఇదిగో 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు అన్నీ ఒకసారి తిప్పేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయింది. అలా తిప్పుకుని అన్నీని ఇప్పుడు నీళ్ళు పోతున్నాను. ఓకే, అలాగా కొంచెం ములిగే వరకు వేసుకుని మూత పెట్టేసుకుని మగ్గబెట్టుకోవాలి. లాస్ట్లో దగ్గరగా ఎగిరాక మసాలా పొడి వేసుకోవాలి. వేస్తున్నాను. పెరుగు మర్చిపోయాను వేసింది. నువ్వుపప్పు, వేరుశనగపప్పు అవి పేస్ట్ చేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అవి చేయలేదు ఈసారికి, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పెరుగు మట్టుకు వేసాను, కమ్మగా ఉంటుందని. మసాలా ఇలాగా కొంచెం అలా వేసుకోవాలి. అలా వేసుకుని కలిపేసుకుని ఇలాగా ఇంకా అయిపోయింది. ఇది కూర ఇంకా అయిపోయింది, ఎగిరిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుని అంతే.
కొంచెం సిమ్లో పెట్టి ఒక్క మగ్గు మగ్గించి దింపేసుకుంటాం. అయిపోయింది ఇంక కూర. అంతే కూర. ఒక మంచి మాట చెప్పనండి, ఏంటంటే వ్యవసాయం చేసేవాడు నాగల మీద చేయి పట్టి ఇలా వెనక్కి తిరిగి చూడకూడదు. చూస్తే వ్యవసాయం చేయలేడు. అలాగే మనం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. చూస్తే వెళ్ళిన పని అవదు. ఇది మంచి మాట. చూద్దాం ఒకసారి మగ్గిపోయిందో లేదో కూర. అయిపోయింది ఇంకా అంతే. పొయ్యి కట్టేస్తున్నాను. టేస్ట్ చూసి చెప్తాను మీకు. అలా చేసుకోండి మీకు నచ్చితే. చెప్తాను ఎలా ఉందో చూడండి. కాలిపోతుంది, వేడి వేడి కదా. ముక్క ఎలా ఉందో చూద్దాం. ముక్క ఉడికింది, బాగుందా? ఇందులోకి కాజును ఏరుశనగగుళ్ళు నువ్వుపప్పు పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బాగుంది, పెరిగేసాను కదా, కమ్మగానే ఉంది, బాగుంది కూర, బాగుంది. ఇలా వండుకోండి, బాగుంటుంది. ఒక అరటికాయకి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటా, ఈ లెక్కన వేసుకుంటే కూర సూపర్ ఉంటుంది. టమాటాలు మట్టుకు మగ్గించుకోవాలి. అదేందండి. నమస్తే. ఇది కూర చపాతీలకు కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అయితే నాకు ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరి థ్యాంక్ యూ వాచింగ్. మనకి ఇంగ్లీష్ రాదు, సరేనా? ఇంకా మళ్ళీ మంచి మంచి కూరతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.